దేవుని పరిశుద్ధ గణనామములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధన చేయడానికి, గణపరచడానికి, ఆయన మాటలు ధ్యానం చేయడానికి చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు ఘనత మహిమలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆధ్యాత్మిక బలపడుతూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు, నేటి నిండు వందనాలు కూడా తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందుకోండి. ఉన్నాయా బైబిల్స్ దగ్గరలో? రైట్, తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న నా మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుతా ఉన్నాను. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, మీరాయనను సేవింపలేరు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు. తిరిగి మరలా ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి ఈ మాటలు వినడానికి మమ్మల్ని సిద్ధం చేసినందుకు స్తోత్రాలు. నీ కృపాతిశయములో మమ్మల్ని బలపరుస్తూ నీ కృపకు పాత్రులుగా ఎంచిన దేవా, మీకు వందనాలు. ఈ దినం మరలా నీ మాట వినబోతున్నాం నాయన. ఈ మాటలు వినే ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభర్తిగా మార్చండి, దీవెనతో నింపండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లల చదవని వాక్య భాగం మనసారి గమనిద్దాం. గడిచిన దినాన మరి యెహోషువ గ్రంథంలో నుండి చక్కటి మాట జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి అదే అధ్యాయంలో మరొక వచనం మనం గమనించినప్పుడు ఒక ప్రశ్న ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు పరీక్షించుకుంటున్నావా అనేటువంటి ఒక ప్రశ్న ఈ వచనం వెంబడిస్తుంది. ఆయన అన్నాడు, దేవుని యొక్క గుణగణాలను జ్ఞాపకం చేస్తూ ఆయన పరిశుద్ధుడు, రోషం గలవాడు, మీరు ఆయనను సేవింపలేరు అనే ఒక చక్కటి మాట. ఆయన మీ అపరాధంలోనూ మీ పాపం పరిహరించరు అని చెప్పి ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లలు ఉదయకాల సమయంలో గమనించండి, నీ నమ్మకం సంపూర్తిగా దేవుని మీదనే ఉందా? లేశమాత్రమైన ఇతర ఆధారాలను ఏమన్నా నమ్ముతున్నావా? ఇతరమైన వాటిని నమ్మడం నీవు పూర్తిగా విడిచిపెట్టేసావా? లేక ఇతరమైన వాటిని నమ్మేటువంటి స్వభావం, నైజం నీలో ఇంకా మిగిలి ఉందేమో? లేదా ఫలానా సమయాన్ని, ఫలానా సందర్భాన్ని నువ్వు నమ్ముతున్నావేమో? నీ అంతరాత్మను ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? నా అంతటి నేను యోగ్యుడిగా జీవించలేను అని నిన్ను నీవు పరీక్షించుకోవడం అనేది యథార్థతతో కూడినదే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయటం ద్వారా నీ జీవితాన్ని యోగ్యమైన జీవితంగా రూపొందించగలడు అని నమ్మి గమనించాలి, నమ్మాలి. ఏమంటున్నాడు యెహోషువ? మీరు ఆయనను సేవింపలేరు అంటున్నాడు. అంటే ఆయన మీద నమ్మకం లేదు మీకు. అయితే శక్తిని అనుగ్రహించమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని లేక సర్వశక్తులైన దేవుని మనం అడగాలి. దేవుని యొక్క అద్భుత జీవం అనేది మనలో వెల్లడయ్యే విధంగా దేవునితో మనకు సరైన సంబంధం అనేది కలిగి ఉండాలి. ఉంటుందా? ఉదయకాల సమయంలో గమనించండి, నీవు, నేను, సకల క్రైస్తవ సమాజం దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నదా? ఒక ప్రశ్న ఈరోజు చాలా తీవ్రంగా మన యొక్క అంతరంగానికి వేసుకోవాలి. మానవునితో మన సంబంధాలు ఎలా ఉంటున్నాయి? దేవునితో మన సంబంధం ఎలా ఉంటుంది? ఒకసారి రెండింటిని కూడా బేరీజ్ వేసుకుంటే దేవునితో ఉండేటువంటి సంబంధం కంటే కూడా మానవులతో ఉండే సంబంధమే మనకి ఎక్కువ అనే విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించగలుగుతాం. అందుకే అంటున్నాడు, మీరు ఆయన సేవించలేరు. ఆ తర్వాత వచ్చిన అంటారు జనులు, అయ్యా అలా కాదయ్యా,
మేము యెహోవాని సేవిస్తామయ్యా అని చెప్పి యెహోషువతో చెప్పినప్పుడు మనం గమనించాలి. వీళ్ళది చెప్పినటువంటి మాట హఠాత్తుగా కలిగేటువంటి మానసికమైన ప్రేరణ మీద ఆధారపడినటువంటి క్రియ ఏమాత్రం కూడా కాదు. ఇది సావధానమైనటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి మరియు ప్రయత్నపూర్వకమైనటువంటి క్రియ. ఇది అప్పటికప్పుడే ఏదో యెహోషువ చెప్పాడు కదా, ఏదో చెప్పేద్దామని కాదు, కానీ ఎప్పటి నుండో వారు ప్రయత్నం చేస్తున్న ఆ క్రియ రూపం ఈరోజు ఆ మాటలతో బయటకు వచ్చి, అయ్యా మేము ఎవరిని సేవించమయ్యా, రోషము కలిగినటువంటి పరిశుద్ధులైన ఆయనను మాత్రమే మేము సేవిస్తాము. వీళ్ళు చాలా మంది దేవుడు నన్ను ఈ పని కొరకు ఏర్పరచుకోడండి అంటారు. నేను అయోగ్యునండి, అయోగ్యురాలను చెప్తున్నావేమో ఇది నాన్న. గమనించాలి, ఉదయకాల సమయంలో ఆయన నిన్నే ఏర్పరచుకున్నాడు. నువ్వెంత అశక్తుడవైనా అశక్తురాలవైనా, నువ్వెంత బలహీనుడువైనా నువ్వెంత బలహీనురాలవైనా ఆయన నిన్నే పిలుస్తున్నాడు. ఉదయకాల సమయంలో తన గుణగణాల మీద, తనకు తన శక్తి సామర్థ్యాల మీద అపార నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకోడు. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి తనకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద మాత్రమే తన నమ్మకాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా దేవుడు ఆలోచించేది, కోరుకుంది ఏంటంటే తన మీద ఆధారపడి తనను నమ్మే వారికి మాత్రమే తన పనిని అప్పగించాలని చెప్పి ఆయన చూస్తున్నాడు. తన మీద తనకు అపార నమ్మకం ఉన్న వ్యక్తి దేవుని ఎదుట నేను దేవునిని మాత్రమే సేవిస్తాను అని చెప్పలేడు. దేవుని మీద ఎప్పుడైతే పూర్తి నమ్మకం ఉందో, దేవుని కార్యాల మీద, దేవుని సామర్థ్యం మీద ఎప్పుడైతే తనకు సామర్థ్యం కలిగిందో అప్పుడు చెప్తాడు యెహోషువలో, నేను దేవునిని మాత్రమే సేవిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న, నీవు ఎవరికో ఒక ప్రశ్న వేసుకో, నేను నమ్ముతున్నానా? మనలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు తీవ్రంగా పరిగణిస్తున్నాడు. ఉదయకాల సమయంలో వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములను చేయలేదు. ఈరోజు నీలో నాలో ఆ అవిశ్వాసమే, ఆ అపనమ్మకం ఉంటే కనుక దేవుని క్రియలు లేక దేవుని కార్యాలు మనము చూడలేమండి. ఉదయకాల సమయం గమనించాలి. మనలో నిజముగా అపనమ్మకం ఉన్నట్లయితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. యెహోషువ ఖచ్చితంగా చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రోషం కలిగిన వాడు, మీ అపరాధములను మీ పాపములను పరిహరించండి. మీరు ఆయన సేవించలేరు, మీ యథార్థత లేదు, మీకు నమ్మకం లేదు, మీ శక్తి సామర్థ్యాన్ని మీరు నమ్ముకుంటున్నారు, మీ సొంత ఆలోచన ఆధారపడుతున్నారు అంటున్నాడు. కానీ ప్రజలు అన్నారు, అయ్యా లేదు 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 లేదు, మేము యెహోవాను మాత్రమే సేవిస్తాం. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, నీ అంతరంగాన్ని పరీక్షించుకోవాలి, నీ ప్రవర్తనను పరీక్ష చేసుకోవాలి, నీ నడవడికను, నీ మాటలను, నీ చూపులను కదా. కనుక ఉదయకాల సమయంలో యెహోషువ నాడు ప్రజలకు చెప్పిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనం హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, హెచ్చరికను తీసుకుందాం, దిద్దుకుందాం. ఏమండి, దేవుని శక్తి సామర్థ్యాల మీద మాత్రమే నమ్మకం ఉంచి ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మాకు హృదయించును గాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఘననామానికి స్తుతులు తండ్రి, వందనాలు నాయనా. తిరిగి నూతన ఉదయకాల సమయంలో అద్భుతమైనటువంటి మాట విన్నాం. నిజమే, యెహోషువ ద్వారా రోషం గల దేవుడవు, పరిశుద్ధ దేవుడవు, ఆయనను సేవించలేరు అంటున్నారంటే నీ మీద నమ్మకము, శక్తి సామర్థ్యం మీద అపార అనుభవం లేక ఈనాడు నేటి క్రైస్తవ సమాజంలో మేము కూడా అలాగే ఉన్నామేమో. అట్టి బలహీన స్థితిని ఆయన తొలగించి బలమైన వారికి స్థిరపరచండి. వెతబడి వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా ఫలభరితంగా నూరంతలుగా చేయండి. క్రీస్తు యేసు వారి శక్తి కలిగిన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.